హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో మనకి పోస్టులు అయితే రావడం జరిగింది. ఏజ్ 18-45 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతం 45,000, 299 పోస్టులు అయితే ఉన్నాయి. ఎగ్జామ్ లేకుండా జాబ్ ఉంటుంది. అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. జూన్ 20 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం అయితే జరిగింది. దీంట్లో టోటల్ మనకి 299 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి ఏ వేకెన్సీలు ఉన్నాయంటే ప్రిన్సిపల్కి 16 వేకెన్సీలు, పీజీటీఎస్కి మనకి 98 వేకెన్సీలు, సిఆర్టీఎస్కి 133 వేకెన్సీలు, పీఈటీఎస్కి 52 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ 299 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవాలంటే అక్కడ సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి నేను ఈ పీడిఎఫ్ని పెట్టడం జరుగుతుంది. అది చూసి అయితే అప్లై చేసుకోండి. దీన్ని మనకి ఉమెన్స్ క్యాండిడేట్సే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేటప్పటికి మనకి 300 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. నోటిఫికేషన్ 26/5/2026 రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ 27/5/2026 మొదలవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5/6/2026 కల్లా క్లోజ్ అయిపోతుంది. మనకి 1:3 రేషియోలో మనకి సెలక్షన్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. 7/6/2026 మనకి తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది. అది 9/6/2026 నుంచి మనకి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. జనరల్ ఫైనల్ మెరిట్ వచ్చేటప్పటికి 12/6/2026 కల్లా వస్తుంది. తర్వాత మీకు ఏదన్నా గ్రీవెన్స్ ఉంటే దానికి రేజ్ చేసుకోవడానికి 14/6/2026 గ్రీవెన్స్ అడ్రస్ డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి 16/6/2026కి ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఇష్యూ అపాయింట్మెంట్ 18/6/2026. తర్వాత మీకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మనకి 18/6/2026కి మనకి కాంట్రాక్ట్ బేస్లో మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ అవ్వడం జరుగుతుంది. మీరు డ్యూటీకి 20/6/2026 నుంచి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే త్వరగా జాబ్ కావాలనుకున్నవారు దీనికి అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చేటప్పటికి 18-45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వారికి ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, బీసీ వారికి కూడా 5 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ 5 ఇయర్స్, మనకి 50 ఇయర్స్ దాటకుండా ఉండాలనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత టీఈటీ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి టెట్ పాస్ అయి ఉండవలసి ఉంటుంది. వీరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు టెస్ట్ పాస్ అయిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వారే దీనికి ఎలిజిబిలిటీ. మనకు ప్రిన్సిపాల్కి వచ్చేటప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి 50% మార్క్స్ అండర్ ఉన్న వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓసీ వారికి, బీసీ వారికి 45%, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 40% ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఈడి చదివి తర్వాత ఎంఏ ఎడ్యుకేషన్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ కోసం మనకి బీఈడి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ మనకి 50% మార్క్స్ అయితే రావాలి అండర్ రిజర్వ్డ్కి. అకాడమిక్ క్వాలిఫికేషన్ 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పీజీటీకి ఇంగ్లీష్కి వేకెన్సీ ఉంది. తర్వాత పీజీటీ హిస్టరీ, సివిక్స్, తర్వాత కామర్సు, పీజీటీ, తర్వాత ఎకనామిక్స్ కూడా మనకి రిలేటివ్గా చదివి ఉండాలి. ఎకనామిక్స్ మీకు సబ్జెక్ట్ అయితే ఉండాలి ఎంఏలో. తర్వాత పీజీటీ మ్యాథ్స్ కూడా ఉండాలి. పీజీటీ ఫిజిక్స్ ఉండాలి ఎంఎస్సిలో కానీ ఎంఏలో కానీ. తర్వాత పీజీటీ కెమిస్ట్రీ ఉండాలి. ఎంఎస్సి కానీ దాంట్లో కెమిస్ట్రీ మీకు సబ్జెక్ట్ అయి ఉండవలసి ఉంటుంది. పీజీటీ బాటనీ చదివి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో తర్వాత జువాలజీ చదివిన వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. పీజీటీ వొకేషనల్ కూడా ఉంది. అకౌంటెంట్, టెక్స్టైల్ కూడా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం, తర్వాత ప్రీ స్కూల్ ట్రైనింగ్ టీచర్ కోసం కూడా ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పీజీడీ ల్యాబ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. జనరల్ ఫౌండేషన్ కోర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్కి సిఆర్టీలో అకాడమిక్ ప్రాసెస్లో ఉన్నవారు మనకి 50% మనకి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే బీఈడీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ తెలుగు
తెలుగుకు అయితే ఉంది. తర్వాత హిందీ కూడా ఉంది. తర్వాత మనకి బీఈడీ విత్ మెట్రాలజీ చదివినవారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. బీఈడీ హిందీ మీడియం చదివినవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎంఎస్సి చదివి లేదా బీఈడీ చదివినవారు ఖాళీగా ఉన్నారు, పర్లేదు అనుకున్న వారు దీనికైతే అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ టైం ఉంది. మీరు దీనికి అప్లై చేసుకుని వెంటనే మీరు దీనికి అటెండ్ అవుతే మీకు సరిపోతుంది. మెరిట్ లిస్ట్ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఎస్ఎస్సిలో 20 మార్క్స్ వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో 10 మార్క్స్, తర్వాత బ్యాచిలర్ డిగ్రీలో 20 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ ఆధారంగా మీకు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఓన్లీ ఇంటర్వ్యూలు ఏమి ఉండవు. ఓన్లీ మీకు మెరిట్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. మాస్టర్ డిగ్రీలు 30 మార్క్స్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ బీఈడీ చదివితే 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. దానికి మీకు కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ తీసుకుని మీకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు రిజల్ట్ చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా మీకు రిజల్ట్ రాగానే మీరు అన్నీ ఆన్లైన్లో చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మనం లింక్ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి. మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.